హలో అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. ఇవాళ ఎంతో రుచికరమైన, ఎంతో హెల్దీ అయిన మన పిల్లలకి బిస్కెట్లండి ఎలా చేసుకుందామో రండి చూద్దాం. ముందు మిక్సీ జార్ పెట్టుకొని ఒక గ్లాసు పంచదార వేసుకొని 4 యాలకులు వేసుకుందాం. యాలకుల బదులు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ దానికన్నా యాలకులు ఆరోగ్యం కదండి, అందుకని యాలకులు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాం కదా, చూడండి పౌడర్ అయిపోయింది. ఇది ఒక గిన్నెలో వేసుకోవాలి. మనం పంచదార కొలుసుకున్న గ్లాస్ తోటి నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం తగ్గింది కదండి, దాని బదులు మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది కొంచెం కలిపిన తర్వాత వేసుకుందాం. ఇలా రెండు కలపడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, అలా టైం అని అనుకోకండి, కానీ ఈ బిస్కెట్లు మన పిల్లలకి ఎంత ఆరోగ్యం కదండి. బయట కొన్నామనుకోండి మనకు అంత తృప్తి ఉండదు. మన చేతితో మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి వాళ్ళు తినేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. చూసారా, చక్కగా కలిసిపోతుంది. ఇలా కొంచెం టైం అయినా చక్కగా కలిసిపోద్ది. నెయ్యి పంచదార కలపడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదండి. చక్కగా కలిసిన తర్వాత ఇలా వచ్చేయాలి. చూసారా, చక్కగా కలిసింది. అలా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం పంచదార కొలుసుకున్న గ్లాస్ తోటి ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి. అదే గ్లాస్ తోటి శనగపిండి కూడా వేసుకుందాం. శనగపిండి వేసుకున్నాం కదా, 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకుందాం. బొంబాయి రవ్వ అనొచ్చు, దీన్ని సుజీ అని కూడా అంటారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో పేరు ఉంటుంది కదా, అందుకని 2 పేర్లు కూడా చెప్పాను నేను. ఇలా మొత్తం అన్నీ చక్కగా కలిపేసుకోవాలి. నొక్కి పెట్టి కలపకూడదండి. చక్కగా గుల్లగుల్లగా ఆ మిశ్రమం అంతా కలిసే వరకు కలుపుకున్నాం అనుకోండి, మనకి బిస్కెట్లు కూడా అంత చక్కగా వస్తాయి స్మూత్గా. ఇలా మొత్తం అంతా కలిసింది కదండి, ఒక అర స్పూను బేకింగ్ సోడా వేసుకుందాం. ఇలా వేసి మొత్తం అంతా పిండి అంతా కలుపుకోవాలి. చూసారా, చక్కగా కలిసింది కదా, మన చపాతీ పిండిలా వచ్చేసింది. అలా చక్కగా కలిపిన తర్వాత సమానంగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఈ బిస్కెట్లు మన పిల్లలకి ఇలా తయారు చేస్తున్నానండి. పక్క నుంచి మా మనవరాలు బిస్సి 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 అని తిరుగుతుందండి. అది అలా అంటుంటే నేను త్వరగా దాన్ని చేసి దానికి పెట్టాలనిపిస్తుందండి. అందులోకి మన చేతితో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. అలా మా మనవరాలు అడుగుతున్న కొద్దీ నాకు ఇంకా అన్నీ చేసి పెట్టేయాలనిపించేస్తుందండి. మన చేతిలోనే కదండి మన ఆరోగ్యం ఉండేది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని చక్కగా మంచిగా చేసి మన పిల్లలకి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకుందామండి. కొన్ని జీడిపప్పులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. కొన్ని పిస్తా పప్పులు తీసుకోవాలండి. నేను పిస్తా పప్పులు వలవలేని కొనుక్కున్నాను. అవి వలవడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. ఇలా ఒలుసుకోవాలి. ఒలుసుకున్న తర్వాత చాలామంది అండి ఇవి ఉంటుంది కదా, ఏంటి దానిపైన డిప్పలు, ఈ డిప్పలతో కూడా చాలామంది డెకరేషన్ చేస్తారండి. చాలా బాగుంటాయండి. మా ఫ్రెండ్ వాళ్ళు చేశారండి, ఎంత బాగున్నాయోనండి బొమ్మలు. ఇలా పిస్తా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఒకసారి దీన్ని కలుపుకుందాం. చూసారా, చక్కగా కలిసింది కదా పిండి అంతాను. మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రౌండ్గా చక్కగా బిస్కెట్లు రెడీ చేసుకుందాం. అంతే, ఇలా రౌండ్గా చేసుకొని చిన్న గుంటలా పెట్టుకొని అందులో మనం కట్ చేసుకున్న జీడిపప్పులు, పిస్తా పప్పులు పెట్టుకోవాలండి. జీడిపప్పు బదులు బాదం పప్పు కూడా పెట్టుకోవచ్చు మీకు నచ్చితే. కొద్దిమంది ఏరుశనగ పప్పులు కూడా పెట్టుకోవచ్చు. ఎవరికి ఏ అందుబాటులో ఉంటే అలా చేసుకోవడమేనండి. ఇదే కావాలి అదే కావాలని కాకుండా. కాకపోతే డ్రై ఫ్రూట్స్ అంటే పిల్లలకి ఆరోగ్యం కదండి, అందుకని మనం హెల్తీగా చేసుకుంటే మంచిది. ఇలాగ ఈ బిస్కెట్లన్నీ రెడీ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని 5 నిమిషాలు ఇది ఐలో ఉంచుకుంటే గిన్నె బాగా వేడెక్కాలండి. ఈలోపు మనం ఒక ప్లేట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఉంటే అది గిన్నెకి చక్కగా ఇలా రాసుకోండి. మొత్తం గిన్నెంతా రాస్తే మనకి బిస్కెట్లు చాలా ఈజీగా వస్తాయండి. మొత్తం అంతా రాసేసుకుంటున్నాం కదా, ఇలా రాసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న బిస్కెట్లు ఉన్నాయి కదా, ఇందులో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కదా. మనకు తయారవ్వకముందు ఎంత బాగుంటే తయారైతే ఇంకెంత రుచిగా ఉంటాయండి. చక్కగా తయారైంది కదండి. గిన్నె వేడెక్కిపోయింది. అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఆ స్టాండ్లోకి మనం బిస్కెట్ల ప్లేట్ ఇలా నెమ్మదిగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని దీనికి సరిపడగా ఓ ప్లేట్ పెట్టేద్దాం. ప్లేట్ పెట్టుకున్నాం కదా, దీనికి ఆవిరి బయటికి వెళ్ళకుండా బరువు పెట్టుకోవాలి. చిన్న రోలు ఉందండి, నేను అది పెట్టేశాను.
చూడండి 25 నిమిషాలు 30 నిమిషాల లోపు మనకు బిస్కెట్లు చక్కగా రెడీ అయిపోతాయండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో. చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు ఇలా పెట్టుకుంటే. మనం బయట కొనకంట మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇంట్లోను. మన చేతితో మనం చేసుకొని పిల్లలకి పెట్టుకుంటే వాళ్ళు తింటూ ఉంటుంటే ఆ హ్యాపీ ఆ సంతోషం వేరుగా ఉంటుందండి మనకి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియో